రైట్ చరిత్రలకు ఇరుక్కపోతారు రైట్ సార్. రైట్ 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 కంటిన్యూ చేయండి రామరెడ్డి గారు. 2 విషయాలు రాష్ట్రం వరకు మా పార్టీ క్లియర్ ఉంది, కేంద్రానికి పంపించింది. మీరు యా, డెలిగేషన్ ఒక్క నిమిషం రామరెడ్డి గారు మనకు ఫోన్ ఇన్ లో రామూర్తి గారు బీసీ నాయకులు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. యా, రామూర్తి గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మొత్తంగా చూస్తున్నాం ఈ రోజు బంద్ అయితే రీసౌండ్ వచ్చిందన్నట్టుగానే భావించాల్సి ఉంటుందా? ఈ బంద్ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ మా వల్లే ఈ రోజు బంద్ ఇంతగా జరిగింది, మేము బీసీల పక్షాన అని చెప్తున్న పరిస్థితి ఏంటి? ఎలా చూస్తున్నారు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై పార్టీల వ్యవహారాన్ని? సార్ నమస్తే, నా పేరు రామూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. యా సార్ ఈ రోజు రీసౌండ్ కాదు, మామూలుగా దీపావళి ఒక రోజు ఉందనగానే పెద్ద పెద్ద తారాజువాలు వేయలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ బీసీల తరఫున ముందు దీపావళి వాళ్ళకు బాంబులు ముందే బాణసంచ కాల్చి చూపెట్టినాం. ఎవరైతే మా జాతులని మా బీసీ కులాలని హీనంగా చూసి హీనంగా మాట్లాడి కొన్ని సంఘాలు జాగృతి పేరు మీద, రెడ్డి జాగృతి పేరు మీద పెట్టి మాకు సవాల్ విసిరిరో, పడుకున్న పులులను నిద్ర లేపినట్టుగా వాళ్ళకి మేము ఏందో చూపెట్టినాం. ముఖ్యంగా ఈ రోజు ధర్నాలో ఎవరైతే మాకు సహకరించారో వ్యాపారవేత్తలు గాని విద్యావేత్తలు గాని అడవి బయట ఉన్న మనుషులు గాని అడవిలో తిరుగుతున్నటువంటి నక్సలైట్లు గాని వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే మాది జెన్యు ఇష్యూ కనుకనే, రిజర్వేషన్లు మా హక్కు కనుకనే వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కూడా ఎవరిని కూడా సహకరించమని వేడుకున్నాం. కానీ ఇంకా ఒరిజినల్ గా మేము ఫీల్డ్ లకు వస్తే అసలు ఈ దేశం మొత్తం కూడా, ఎందుకంటే బీసీలమే కదా సార్ ఉన్నది, 62% బీసీలం కనుక మాకు ఎదురు చెప్పి నిలబడే దమ్మె వరకు ఉంటుంది సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. యా రైట్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో యథావిధి ఏ రకంగానైతే నడిచిందో అదే విధంగా ఈ రోజు కూడా మేము ఏదైతే బంద్ చేసాం, నెక్స్ట్ మా కార్యాచరణని ఏదైతే బీసీ జేఎస్ గా ఏర్పడారో చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో రోజుకు ఇదే ఉద్యమాన్ని ఆల్రెడీ లీడర్ల చేతిలో లేదు సార్, జిల్లాలకు వెళ్ళిపోయింది ఈ ఉద్యమం, ఆల్రెడీ ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది ఈ ఉద్యమం అనే విషయాన్ని నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఒక్కొక్కరు జిల్లా కమిటీలు ఆల్రెడీ కోర్ కమిటీలు చేసుకొని కార్యాచరణ దాల్చుకుంటున్నాం సార్. దీన్ని మాకు 42% రిజర్వేషన్ రాకుండా ఎన్నికలకు పోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లుంటుందంటే ఒక రాడికల్ మూవ్మెంట్ చూపెట్టింది కూడా వెనకకు రాము, మరొక నేపాల్ ఘటనని వాళ్ళకు మేము తెలియజెప్తాం ఖచ్చితంగా. యా రామరెడ్డి గారు కంటిన్యూ. మొత్తంగా చూస్తున్నాం మీరు కేంద్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు, తెలంగాణలో మరో ఉద్యమం